కృష్ణా జిల్లా తోట్లవల్లూరు ప్రభుత్వ ఇసుక రీచ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని కార్మికులు అడ్డుకున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ఆసరాగా తీసుకుని పెద్ద యంత్రాలతో ఇసుకని తరలిస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల తమకి ఉపాధి లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు లారీని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారని ఎస్ఐ తెలిపారు. తమ విధి నిర్వహణకి అడ్డుగా వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో తోట్లవల్లూరు మండలం కేంద్రంగా ప్రభుత్వ ఇసుక క్వారీ నడుపుతున్నారు. ఈ క్వారీలో దాదాపు 800 మంది ఉపాధి ముఠా కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రోజు నుండి ఈ 20 రోజుల నుండి కూడా యంత్రాలతో 100 లారీలు లోడింగ్ జరుగుతుంది. ఆ యంత్రాలతో లోడింగ్ జరగటం వల్ల మేము ఉపాధి కోల్పోతున్నాం, మా భార్య బిడ్డలను పోషించుకోలేకపోతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి, మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఇదేంటి అసలు? మేము ధర్నా చేసేది ఏముందండి, ఇప్పుడు కార్మికులందరూ కోరి పోతున్నారు, ఇసుక కోరి ఇప్పుడు లారీలతో పోతున్నారు, మేము జంపింగ్ కొక్కులతో పోతున్నారు. అవి మాకు ఇక్కడ ఆదాయం వీళ్ళకి చాలుతారు. ఇక్కడ మన మామూలుగా వాళ్ళు పోసుకుంటున్నారు, ఇసుక అంతా పోసేసుకున్నారు, ఇక్కడ ఇసుక లేదు. దానికి ఫలితం తక్కువగా ఇప్పుడు మనం అక్కడ పోయాలని మేము ఇక్కడ జంపింగ్ పోతున్నారు కదా, జంపింగ్ పోతామని మేము అడుగుతున్నాం. కొక్కులతో పోసేస్తున్నారు, వీళ్ళకే పనులు ఉంటుందా. కంప్లైంట్లు ఇచ్చాం, ఎంఆర్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి, గారిని తీసుకోవాలి, అంతే. ఎస్ఐ గారికి ఇచ్చాం, దళితుల వేలు ఇచ్చినా సరే తీసుకోవట్లేదంటే మరి ఇప్పుడు ప్రభుత్వం కాడ పట్టించుకోవట్లేదు. మేము పొద్దున్న నుంచి ధర్నా చేస్తున్నాం, 3 లేదు 6 లేదు. సాయంకాలం పొద్దున 5ంటికి వస్తే సాయంకాలం 7ంటికి వస్తే 300 కాడ పడతారు వీళ్ళకి. ఈ తాటలు లోపల పెడతారు.